ఇదొకటి, ఇది ఇలా పెట్టి సగాన్ని పెట్టకూడదు, మోకాలకి కొంచెం ముందు పెట్టాలి, కాలు పెట్టి ఇంకో కాలు లిఫ్ట్ చేయాలి, కరెక్ట్గా ఈ కాలు లెవెల్కి లిఫ్ట్ చేయాలి, అది 10 కౌంట్. అలా 10 టైమ్స్ చేయాలి. సేమ్ మళ్ళీ ఆపోజిట్ ఇలా చేయాలి. ఓకే, తర్వాత ఫోల్డ్ చేసి కరెక్ట్ మోకాలు కింద పెట్టి మోకాలతో ప్రెస్ చేయాలి. కాలు కింద పెట్టుకుని కాలు ఎలా ఉండాలి, కాలు స్ట్రైట్గా ఉండాలి, మోకాలతో ప్రెస్ చేయాలి. అట్లా 10 కౌంట్. ఓకే, అలాగే సేమ్ రైట్ లెగ్ కూడా. కనిపిస్తుందా వీడియో? తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని మోకాలు మధ్యలో పెట్టాలి. మోకాలు మధ్యలో పెట్టి కాళ్ళు, పాదాలు, ఫీట్ మరీ దగ్గరగా కూడా దూరం ఉండేవాళ్ళు, ఎట్లా ఉండాలి. ఫీట్ చూపించావా? అప్పుడు ఆ టవల్ని ప్రెస్ చేయాలి, 2 కాళ్ళతో ప్రెస్ చేయాలి టవల్ని. అలా 10 కౌంట్. తర్వాత నీ ఫోల్డ్ చేసి చెస్ట్కి వెళ్ళి ప్రెస్ చేయాలి. ఎంతసేపు కుదిరితే అంతసేపు చెస్ట్కి వెళ్ళి ఎంత దగ్గర వస్తే అంత 10 కౌంట్. మళ్ళీ రిలాక్స్ అయ్యి కిందకైనా పెట్టచ్చు, మళ్ళీ ఇలా అయినా ఉంచవచ్చు. మళ్ళీ ఇలాగా 10 కౌంట్. చెస్ట్కి వెళ్ళి ప్రెస్ చేయాలి. కాల్ని, పాదం కొంచెం పైకి ఉండాలి, మళ్ళీ ఇట్లా కింద కాకుండా పైకి ఉండాలి. అలాగే ఈ కాలు కూడా. ఫీట్ ఇది పెట్టిన ఇట్లా ఫాస్ట్గా ముందుకి వెనక్కి ఫీట్ 10 కౌంట్. మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఆగి, మళ్ళీ అట్లా ఎంత ఫాస్ట్ కుదిరితే అంత ఫాస్ట్ వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకు. అలాగే లెఫ్ట్ కూడా, వేరే లెగ్ కూడా. తర్వాత ఇది అయిపోయింది. ఎంత అన్నారు, ఇది అయిపోయింది. తర్వాత ఇలా సైడ్ కింది ఫీట్ స్ట్రైట్గా పెట్టి ఇలా ఎంత కుదిరితే అంత, అది ఒక 10 కౌంట్. మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ 10 కౌంట్. అట్లా చేయాలి. అది చేసిన తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఫీట్ ఇక్కడ ఇట్లా సర్వీస్
ఫీట్ బ్యాక్ ఒకే లైన్లో వచ్చేటట్టు పెట్టి ఇలా పెట్టి నడుము వంచకుండా ఇలా ఇలా అనాలి. ఇలా ఎంత వైడ్ ఓపెన్ అయితే అట్లా. ఇలా అవసరమైతే ఇట్లా కొంచెం లైట్ ప్రెజర్ పెట్టాలి చేతితోటి, మరీ ప్రెజర్ కాకుండా కొంచెం పెట్టాలి అంతే. ఇదే సేమ్ ఇటు పక్క కూడా చేయాలి ఇలాగా. తర్వాత ఇలా బోర్లో పట్టుకొని ఈ ఫీట్ని ఎంత పెడితే అంత లేపాలి. అంటే మరీ ఎక్కువ వస్తుంది, అది కొంచెం కాలికి చేసేటప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, అందుకని చూడాలి. ఒకటి అలాగే లెఫ్ట్ లెగ్ కూడా అంతే.